హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? కొంచెం గ్యాప్ వచ్చింది కదూ. నేను కొద్దిగా ఒంట్లో బాగోకపోవడం వల్ల ఈ మధ్య వీడియోలు పెట్టలేకపోయాను. అందుకే ఈరోజు కాంతిపుంజం మణిసింగ్ గారి స్టోరీని మన మిణుగురులో నుంచి మనం విందాం. మణిసింగ్ గారు 1941లో పుట్టారు. ఎక్కడ 10 మంది అంబేద్కర్ బొమ్మ దగ్గర చేరి నినాదాలు ఇస్తున్నా అక్కడ ఒకే ఒక వయసు మళ్ళిన స్త్రీ కనిపిస్తుంది. ఎక్కడ దళిత సమస్యపై సభ జరిగినా అక్కడ వేదికపై ఒకే ఒక మహిళ కనిపిస్తుంది. క్రిస్మస్ పండగ రోజు తన ఈడు ఆడవాళ్లంతా కుటుంబంతో చర్చికి వెళ్ళి ఆధ్యాత్మికంగా గడిపితే ఆమె మనుస్మృతి దహన కార్యక్రమంలో ముందుండి మనుస్మృతికి నిప్పంటిస్తుంది. వాకపల్లి, లక్ష్మీపేట, గరగపర్రు, రావూరు, ఆగిరిపల్లి, మిర్యాలగూడ, సింగంపల్లి ఎక్కడ దళితులపై దాడులు జరిగినా అక్కడ జరిగే ఆందోళనలో ఆమె ఉంటుంది. దళితులపై దాడికి పాల్పడ్డ వారిని శిక్షించి బాధితులకు న్యాయం చేయమని ఆమె ఎక్కని పోలీస్ స్టేషన్ మెట్లే లేవు. దళితులకు చెందవలసిన ఆర్థిక పథకాల లబ్ధి వారికి అందేలా చూడమని ఆమె కలవని ప్రభుత్వాధికారి లేరు. ఆమె అఖిల భారత దళిత హక్కుల వేదిక AIDRF ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షురాలు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఆర్ మణిసింగ్ గారు ఆమె. ఉన్నతోద్యోగుల భార్యలు కార్లు, పట్టుచీరలు, నగల దగదగలతో పాటు భర్త కింది ఉద్యోగులతో ఊడిగం చేయించుకుంటూ తమ ప్రవర్తనలో ఒక రకమైన దర్జాని, డాబుని ప్రదర్శించడం చూస్తాం. లేదా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ జీతంలో దశమ భాగాన్ని చర్చిలో దేవుడికిచ్చి కనీసపు సామాజిక స్పృహ లేకుండా అందరికంటే తామే గొప్పగా బతుకుతున్నామనుకునే దళిత స్త్రీలను చూస్తాం. మణిసింగ్పై 2 రకాల స్త్రీ వ్యక్తిత్వాలకు భిన్నంగా గొప్ప సామాజిక స్పృహతో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా ఉండే అరుదైన వ్యక్తి. ఆమె కాలేజీ లెక్చరర్, IAS ఆఫీసర్ భార్య. పిల్లలందరూ ఉన్నతోద్యోగులు. రిటైర్మెంట్ తర్వాత పనివాళ్లతో సేవలు చేయించుకుంటూ హాయిగా మానవ సంతానంతో ఆడుకుంటూ కాలం గడపకుండా సుమారు 80 ఏళ్ల వయసులో గుండెకి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాక కూడా పీడితుల కోసం ఆమె వీధి పోరాటాలు చేస్తూ జనం కోసం బతకడం ఆమె విశిష్టత. ఆమెకి ప్రజా జీవితంలో వారితో మమేకమై పనిచేస్తూ ఉంటేనే ఆరోగ్యం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మణిసింగ్ 1941 జూన్ 5వ తేదీన ఏలూరులోని తంగెళ్లమూడిలో కంతే గంగమ్మ, సత్యనారాయణ దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది. ఆమెకి బాబురావు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. మణిసింగ్పై ఆమె తల్లిదండ్రులిద్దరి ప్రభావం బలంగా ఉంది. ఆమె తండ్రి సత్యనారాయణకి పెద్దగా చదువు లేకపోయినా చదువు అంటే విపరీతమైన ఇష్టం. అలాగే ఆమె తల్లి గంగమ్మ మతాచారాల పట్ల పట్టింపులు లేని హేతుబద్ధత కలిగిన మనిషి. ఆమెకు కూడా చదువు లేదు, కానీ స్వతహాగా తెలివిగా ఉండి బాగా ఆలోచించేది. తమ్ముడు బాబురావు ECIL సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ చిన్న వయసులోనే చనిపోయాడు. మణిసింగ్ తల్లిదండ్రులకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఆమె చదువుకయ్యే ఖర్చుని ఆమె పెద్దమ్మ భరించేవారు. మణిసింగ్ బాల్యం నుంచి చదువు పట్ల ఆసక్తి ఎక్కువే. ఏలూరు సెంటర్ థెరిస్సా స్కూల్లో పాఠశాల చదువయ్యాక అదే ఊరిలోని ప్రముఖ కళాశాల అయిన CR రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పెళ్ళై పిల్లలు పుట్టాక పట్టు వదలకుండా చదువుకుని కొనసాగించింది. ఆమె మొదట ఏలూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. మొదటి బిడ్డ పుట్టినాక ఆమె BEd చేసి రాజమండ్రిలో సైన్స్ టీచర్గా చేరారు. కొంతకాలం అమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసింది. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో MEd, MSc కరెస్పాండెంట్ కోర్స్ పూర్తి చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జియాలజీ లెక్చరర్గా రావులపాలెం, ఏలూరు, కైకలూరులో పనిచేసి 1999లో రిటైర్ అయింది. మణి రిటైర్మెంట్ తర్వాత కూడా ఏలూరు సెయింట్ జాన్స్ BEd కాలేజ్ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా 7 ఏళ్ల పాటు పనిచేసింది. BSc చదివిన తర్వాత ఆమెకు ఏలూరు పక్కనే ఉన్న పాలగూడెం గ్రామానికి చెందిన రేవులగడ్డ సుందర్ సింగ్ గారితో వివాహం అయ్యింది. సుందర్ సింగ్ మొదట ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసిన తర్వాత Group 1 ఆఫీసర్గా కొత్త ఉద్యోగం పొంది ఆ తర్వాత కన్ఫర్మ్డ్ IASగా ప్రమోషన్ పొందారు. ఆయన లీడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్గా, సోషల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా,
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్గా వివిధ ఉన్నతమైన పదవుల్లో పనిచేయడమే కాక ఏ పదవిలో ఉన్నా పేదవారికి సేవ చేయడంలోనే గొప్ప సంతృప్తి పొందారు. స్వగ్రామమైన పాలగూడెంలో ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తప్ప ఆస్తులేవి కూడబెట్టుకోలేదు. ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఆయనకి పేరుంది. ఆయన కవిత్వం రాసేవారు. సమతారాము అనే కవితా సంపుటిని ప్రచురించారు. ఆయన 2006లో మృతి చెందారు. సుందర్ సింగ్ ప్రోత్సాహం మణిసింగ్కి అన్ని విషయాల్లో ఉండేది. ఆయన వెళ్ళే సభలకు ఆమెను కూడా వెంట పెట్టుకుని వెళ్ళేవారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆమె సామాజిక కార్యక్రమాల్లో అరుదుగా పాల్గొనేది. మణి, సుందర్ సింగ్ దంపతులకు మాలిని, కుముదిని అనే 2 కూతుళ్ళు, రాహుల్, హరికిరణ్ అనే 2 కొడుకులు ఉన్నారు. పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్దమ్మాయి డాక్టర్, చిన్నమ్మాయి గ్రూప్ 1 ఆఫీసర్, పెద్దబ్బాయి సివిల్ ఇంజనీర్, చిన్నబ్బాయి అడ్వకేట్గా పనిచేస్తూ తల్లిదండ్రుల నుంచి ఆస్తుల కంటే ఆశయాలను, ఉన్నత విలువలను వారసత్వంగా పొందారు. సాధారణంగా ఉద్యమకారుల ఇళ్లల్లో కేవలం మగవారు మాత్రమే సంఘాల్లో సభ్యులుగా ఉండి ఆయా సభలు, సమావేశాలకు హాజరైతే భార్య, పిల్లలు మతపరమైన కార్యక్రమాలకు హాజరవుతూ సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. వారికి ఇతరులకు ప్రవర్తనలో పెద్ద తేడా ఉండదు. అయితే మణిసింగ్ ఒక స్త్రీగా అంబేద్కరైట్ చైతన్యంతో ఉండడం వలన ఇంట్లో పిల్లలకు కూడా అభ్యుదయ భావాలు ఆమె పెంపకంలోనే అబ్బాయి అనవచ్చు. అంతేకాదు ఆమె వారి అభిప్రాయాలతో పాటు వారి కులాంతర ప్రేమలను కూడా అర్థం చేసుకుని బౌద్ధ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు జరిపింది. ఆమె పాల్గొనే సభలకు తమ పిల్లలతో పాటు అల్లుళ్ళు కూడా హాజరవ్వడం చూస్తే అంబేద్కరిజం కుటుంబం దాకా రావడం అనేది ఎలా ఉంటుందో మన కళ్ళెదుట కనిపిస్తుంది. ఆమె పిల్లలు ఆమె సంపాదన మీద అజమాయిషీ చేయకపోగా మణిసింగ్ సామాజిక కార్యక్రమాలకు అనేక విధాలుగా సహాయం చేస్తుండేది. ఆమె ప్రజా జీవితానికి, స్వేచ్ఛకు అడ్డుపడకుండా ఆమె ఆదర్శాలను గౌరవిస్తారు. ప్రస్తుతం మణిసింగ్ తన చిన్న కొడుకు హరికిరణ్తో పాలగూడెంలో ఊరు బయట పర్ణశాల వంటి ఆ ఇంట్లో సాదాసీదాగా జీవనం గడుపుతున్నది. మణిసింగ్ ముందు నుంచి స్వతంత్ర భావాలు, ఆత్మాభిమానం గల వ్యక్తి. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల గొప్ప బాధ్యతతో మెలగడం ఆమెకు స్వతహాగా అలవడింది. ఆమె కష్టపడి ఎంతటి అసాధ్యమైన పని అయినా సాధించడం, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ వెనుకాడదు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేవడం, ప్రతి పని తానే స్వయంగా చేసుకోవడం ఆమెకు అలవాటు. మణిసింగ్ అంబేద్కర్ సామాజిక విప్లవ సిద్ధాంతం పట్ల, సాంస్కృతిక రంగంలో ఆయన చూపిన బౌద్ధ ధర్మ మార్గం పట్ల ఎనలేని ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆమెకు మతం అంటే విముఖత తన తల్లి నుంచి అబ్బిందనుకోవాలి. సామాజిక స్పృహతో కుల సమస్య మీద, సమస్యల్లో ఉన్న దళితులు, స్త్రీల కోసం పనిచేయడం నుంచి సాదాసీదాగా జీవించడం, మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ దానికోసం కట్టుబడి ఉండడంలో ఆమె 100% అంబేద్కర్ అనుయాయిగా, బౌద్ధురాలిగా కనిపిస్తుంది. మణిసింగ్ ఏ ఉద్యోగం చేసినా పూర్తి నిమగ్నతతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పకడ్బందీగా పనిచేసేది. ఆమె అమలాపురంలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా, మంచి పాలనా దక్షురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె భర్త సాంఘిక సంక్షేమ శాఖలో ఆఫీసర్ కాబట్టి కొన్ని పనులు చేయించి పెట్టమని గ్రామాల నుంచి పేద దళితులు ఆమె దగ్గరకు వచ్చేవారు. ఎస్సీ కార్పొరేషన్లో సుందర్ సింగ్ గారు ఉండబట్టి ఆమెకు ఆ తర్వాత కూడా సులభంగా పనులయ్యేవి. ఆమె ఆఫీస్ పనిలో పేదవారికి సహాయం చేయడమే కాక తాను ఎక్కడున్నా అక్కడ పేదలకు బట్టలు, దుప్పట్లు కొనివ్వడం, పేద విద్యార్థులకు ఫీజు కట్టడం, అవసరానికి ఆర్థిక సహాయం చేయడం అనేవి నిరంతరం చేస్తూనే ఉంటుంది. తన నుంచి సహాయం పొందిన వారు కృతజ్ఞతగా ఉండకపోయినా, ఆర్థిక విషయాల్లో ఎవరన్నా మోసం చేసినా ఆమె బొత్తిగా పట్టించుకోదు. మణి దృష్టి ఎప్పుడూ పీడితుల కోసం పనిచేయాలి అనే దాని మీద తప్ప మరేమీ ఆమెకు పట్టవు. దానగుణంతో పాటు శత్రువునైనా ప్రేమించే మంచి కరుణగుణం ఆమె సొత్తు. ఆమె కేవలం మాటలకు, ఉపన్యాసాలకు పరిమితం కాకుండా తన సంపాదనను, శక్తిని స్వచ్ఛందంగా ఉద్యమం కోసం వెచ్చించే త్యాగశీలి అని మణిసింగ్ ఉద్యమ మిత్రుడు బేతాళ సుదర్శన్ అంటాడు. ఆల్ ఇండియా దళిత్ ఫెడరేషన్ చేపట్టే కార్యక్రమాలకు మణిసింగ్ బైపాస్ సర్జరీ అనంతరం కూడా ఎంతో దూరం ప్రయాణం చేసి హాజరవుతున్నదని, ఆమె నిబద్ధత వెళ్ళలేనిదని ఆయన మణిసింగ్ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి పదే పదే చెప్తారు. మణిసింగ్ దళిత సమస్య మీద ఉద్యోగ జీవితంలో కొన్ని పరిమితులతో పనిచేస్తూ తన వంతు వచ్చినప్పుడు పేద దళిత విద్యార్థులకు సహాయం చేయడం, తన భర్త పరిచయాల ద్వారా
ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇప్పించడం వంటివి ఎక్కువగానే చేసింది. అవసరమైనప్పుడు సెలవు పెట్టుకుని వెళ్ళి సమస్య పరిష్కారం కోసం తిరగడం జరిగింది. దళిత ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల మీద కొంత ఎక్కువగానే తిరిగి పనిచేసింది. రిటైర్మెంట్ తర్వాత దళిత ఉద్యమంలో పూర్తి స్థాయి కార్యకర్తగా, నాయకురాలిగా గ్రామాల్లో తిరిగి సమస్యలపై క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఒక్కోసారి ఎంత దూరమైనా వెళ్ళి సభలో పాల్గొని బాగా అర్ధరాత్రి తర్వాత ఇల్లు చేరుకోవడం కూడా జరుగుతుందని, ఆమె జనంలోకి చొచ్చుకుపోవడంలో ఎండని, వానని, చలిని లెక్క చేయకుండా తిరిగేదని గ్రామాలకు ఆమెతో పాటు తోడుగా వచ్చే జయరాజు అనే యువకుడు చెప్పాడు. గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలా వరకు లాలా లజపతిరాయ్ వంటి తమ బంధువుల పిల్లలను వెంటబెట్టుకుని వెళ్ళి స్త్రీలు, విద్యార్థులతో సమస్యలపై మాట్లాడి వారికి అంబేద్కర్ గురించి చెప్పడం ఆమె కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశం. ఆ క్రమంలో ఆమె దృష్టికి వచ్చిన సమస్యలు బయట ఏ ఆఫీసర్కి సంబంధించిన పని అయినా వారిని వెంటబెట్టుకుని వెళ్ళడం, కొన్నిసార్లు తెలిసిన వారికి ఫోన్ ద్వారా నచ్చచెప్పి పని అయ్యేదాకా వదలకుండా ఫాలో చేయడం మణిసింగ్ నిబద్ధతకు అద్దం పడుతుంది. మణిసింగ్ గ్రామాల నుంచి వచ్చే పేదవారికి ఆర్థిక సహాయం చేయడం, రుణాలు ఇప్పించడమే కాక తన స్వంత సంపాదన నుంచి అంబేద్కర్ విగ్రహాలు సుమారు 50 దాకా వివిధ గ్రామాలకు ఇచ్చింది. ఆమె రిటైర్మెంట్కి ముందు నుంచే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమె ఇప్పుడున్న దళిత బుద్ధిస్టు నాయకులందరికన్నా సీనియర్. ప్రముఖ బౌద్ధ నాయకులు పి. అబ్బాయి, దేవరపల్లి శ్రీరాములు, వామనదాసు వంటి వారితో కలిసి పనిచేసింది. వారితో సన్నిహితంగా కుటుంబపరమైన స్నేహ సంబంధాలు కూడా ఆమెకు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా, ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా పనిచేస్తుంది. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ఆమె చేపట్టిన కార్యక్రమాల్లో ఏలూరు పట్టణంలో జరిగిన బౌద్ధ కార్యక్రమంలో సుమారు 150 మందికి ఒకేసారి బౌద్ధ దీక్ష ఇప్పించడం చెప్పుకోదగినది. అంతేకాక ఆ సంస్థ ద్వారా మ్యారేజ్ లైసెన్స్ పొంది కులాలకు, మతాలకు అతీతంగా ఆదర్శ సమతా వివాహాలు జరిపిస్తుంది. ఇప్పటికీ సుమారు 2000కు పైగా వివాహాలు జరిపించి అంబేద్కర్ సూచించిన ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించడంలో ముందుకు వెళ్తుంది. బౌద్ధ కార్యక్రమాలకు, బౌద్ధ భిక్షువులకు విశేషంగా ఆర్థిక సహాయం తాను చేయడమే కాక తమ పిల్లల చేతులు కూడా చేయిస్తుంది. ఇప్పుడు మణిసింగ్ నివసించే గ్రామం పాలగూడెంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయించింది. అంబేద్కర్ గురించి తెలియని దళిత ఉద్యోగులు, స్త్రీలు ఇంకా ఉండడం క్షమించరాని నేరమని మణిసింగ్ భావిస్తుంది. సభలకు వెళ్ళినప్పుడు దళిత స్త్రీల సంఖ్య బాగా తక్కువగా ఉందని, వారికి క్రైస్తవ మతం పట్ల ఉండే శ్రద్ధ, భక్తి తమ స్వంత సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలపై లేకపోవడం విషాదమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. పట్టణాల్లో చదువుతున్న దళిత స్త్రీల కంటే గ్రామాల్లో నిరక్షరాస్యులైన దళిత స్త్రీలు వివక్షను ఎదిరించడంలో ముందుంటారని, శ్రామిక వర్గపు దళిత స్త్రీలు కష్టపడి కుటుంబాలను పోషిస్తుంటే కొందరు పురుషులు తాగి తందనాలాడుతూ సోమరిపోతుల మాదిరి బతుకుతూ కుటుంబంలోని స్త్రీలను, పిల్లలను హింసకు గురి చేస్తున్నారని మణిసింగ్ అభిప్రాయపడుతున్నారు. తమ శ్రమతో కుటుంబ భారాన్ని మోసే దళిత స్త్రీలు అవసరమైతే ఎవరినైనా ఎదిరించే సాహసం, చొరవ చూపిస్తే చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలు అనేక విషయాల్లో అగ్రకుల స్త్రీలను అనుకరిస్తూ అస్వతంత్రంగా జీవిస్తున్నారని, చైతన్యంతో బయటికి వచ్చి పనిచేసేవారికి సమాజం నుంచి, కుటుంబం నుంచి సహకారం లేదని ఆమె అంటుంది. చదువుకున్న దళిత స్త్రీలలో చైతన్య రాహిత్యానికి క్రైస్తవ మతం ప్రధాన కారణం అని కూడా మణి అభిప్రాయం. మణిసింగ్ దళితుల సమస్యకు అసలు కారణం వారి పరాధీనత అనే అభిప్రాయం ఉంది. అందుకే ఆమె దళిత సమస్యకు పరిష్కారం వారు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే అని అంటారు. అంతేకాదు ఆమె బహుజన సమాజ్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నాయకురాలిగా పనిచేసి ఆ పార్టీ తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకొచ్చింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన ఆమె నామినేషన్ ప్రక్రియ సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఆమె దళిత ప్రస్తుత సంఘాల పనితీరు పట్ల అసంతృప్తి చెందుతున్నారు. చాలా వరకు దళిత సంఘాల వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తూ బాబాసాహెబ్ ఆశయాలను గండి కొడుతున్నారని, ఉండే ఊరు నుంచి కదలని నాయకుల సంఖ్య ఎక్కువని, కదిలేవారు కొందరున్నా వారు వెన్నెముక లేకుండా దళిత సమాజాన్ని తాకట్టు పెట్టే బాపతు మనుషులని విమర్శించారు. ఇప్పటికీ దళిత నాయకత్వం సరిగా ఎదగలేదని, ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మించడంలో వారు వెనకబడిపోయారని మణిసింగ్ ఆవేదన చెందుతున్నారు.
ఆమె సమకాలీన రాజకీయాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ అనేక సభల్లో హిందుత్వ రాజకీయాలకు సరైన పరిష్కారం బౌద్ధంలో ఉన్నదని, అంబేద్కర్ ఆశించిన బౌద్ధ విప్లవం ద్వారా మాత్రమే భారత సమాజంలోని రుగ్మతలు అంతరిస్తాయని చెబుతున్నారు. అయితే కొందరు బౌద్ధాన్ని హిందూ మత పద్ధతిలో దాన్ని ఒక దైవికమైన మతం వలె ఆచరించి పూజలు చేయడం ఆ తాత్వికతకు పూర్తి విరుద్ధమని, అంబేద్కర్ చూపించిన దారిలో హేతువుకి పెద్దపీట వేసి బౌద్ధానికి మాత్రమే విలువ ఉంటుందని మణిసింగ్ విశ్లేషిస్తున్నారు. మణిసింగ్ ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బేతాళ సుదర్శన్, కందుల ఆనందరావు, లాలా లజపతిరాయ్ వంటి వారితో కలిసి అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. దళితుల పరంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించి అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కారం కోసం పనిచేయడం, నిరసన కార్యక్రమాలైన ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనడం, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడం, అవసరమైతే సంబంధిత పోలీసు స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి అధికారుల దృష్టికి తీసుకురావడం, ప్రజాప్రతినిధులకు మెమోరాండంలు సమర్పించడం వంటి అనేక పనులు నిత్యం చేస్తూనే ఉండడం ఆమె దినచర్య. ఏదన్నా కార్యక్రమం ఉంటే దానికి వెళ్ళడానికి ఆమె ముందు నుంచే మానసికంగా సన్నద్ధమవుతుంది. మణిసింగ్ పుట్టి పెరిగింది పట్టణ ప్రాంతంలో కావడమే కాక ఆమె భర్త ఒక ఉన్నతోద్యోగి కావటం వలన కుల వివక్ష తాలూకు సమస్యలను ఆమె పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని ఆమె సమాజంలో కులం లేదని బుకాయించదు. ఆమె ఏ పని చేసినా చాకచక్యంతో, నిజాయితీగా, ధైర్యంగా చేయడం వలన ఆమెను స్త్రీగా, దళిత స్త్రీ అనే తక్కువ చూపుతో ఎవరూ చూడలేదని, అందుకు కారణం ఇతరుల మంచితనం కంటే తాను తన పనిని సమర్థవంతంగా చేయడానికి కష్టపడటం, సవాళ్లను ధైర్యంగా స్వీకరించడమే అని ఆమె నమ్ముతోంది. ఆమె దృష్టిలో చదువు అంటే కేవలం అక్షరాస్యత మాత్రమే కాదు, ఇతరులతో అదుపాజ్ఞల్లో వారు నిర్ణయించిన చట్టాల్లో ఇమిడిపోకుండా తనదైన స్వంత వ్యక్తిత్వంతో మెరవడమని భావిస్తున్నారు. ఆమె స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఇంట్లోనూ బయట ప్రదర్శించేవారని, కొన్ని విషయాల్లో మొండిగా కూడా వ్యవహరించేవారని మణిసింగ్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే దేవరపల్లి శ్రీరాములు గారి కుమార్తె, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ దేవరపల్లి సుజాత గారు పేర్కొన్నారు. ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన చైతన్యంతో, జ్ఞానంతో తనదైన అరుదైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మిలమిల మెరిసే మణిదీపం ఆమె. ఆమె ఎక్కడుంటే అక్కడే కాంతి ప్రసరిస్తుంది. విన్నారు కదండి మణిసింగ్ గారి కోసం ఎంత సమాజాన్ని ప్రేమించి వారి కోసం పాటుపడుతున్నారో. మరి ఆమె గొప్పతనాన్ని మన మాటల్లో నేను చెప్పలేను. చల్లపల్లి స్వరూపరాణి గారు చక్కగా ఆమె కోసం ఎంతో చక్కగా వివరించి మనకి అందించారు. కాబట్టి ఆమెను మనం స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సమాజం కోసం మనము చేయగలమని ధైర్యంగా ముందుకెళ్తూ మన పని మనం సమర్థవంతంగా ధైర్యంగా చేస్తే దాని గొప్పతనం ఏంటో తెలుసుకోగలమని ఆమె చక్కగా చెప్పారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.